ఒకసారి పవన్ కళ్యాణ్ ఒక ఎంట్రీ కాదు 100 ఎంట్రీలు ఉంటాయి సినిమా. చాలా ఎక్సలెంట్ గా ఉంది, అందరు బాగా చూడొచ్చు. ఫ్యాన్స్ కి అయితే ఇంకా ఏం చెప్పాల్సిన అవసరం లేదు, అందరు బ్రహ్మాండంగా చూడొచ్చు. చాలా ఎక్సలెంట్. ఈ సినిమాకి స్టార్లు నిజంగా పవన్ కళ్యాణ్ చెప్పినట్టు సుజిత్ అండ్ దెన్ తమన్, వాళ్ళిద్దరికి మాత్రం పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ గుడి కట్టేస్తారు. మేబీ ఇట్లాంటి సినిమా మళ్ళీ రాకపోవచ్చు. పవన్ కళ్యాణ్ ని ఇంత ఎలివేట్ చేసి చూపించడం అనేది నాకు తెలిసి ఎవరు అది మళ్ళీ రిపీట్ చేయలేరేమో. చాలా ఎక్సలెంట్. పార్ట్ 2 కూడా ఎక్స్పెక్ట్ చేయొచ్చు. లాస్ట్ లో ఉన్నాయి. పార్ట్ 2 ఇంకా చెప్పలేము, అది ఎలా తీస్తారో. చాలా అద్భుతంగా పవన్ కళ్యాణ్ పడాల్సిన సినిమా పడిందన్న. సుజిత్ కి తమన్ కి గుడి కట్టాలి. సుజిత్ కి తమన్ కి గుడి కట్టాలి. కలెక్షన్స్ 1000 కోట్లు ఈజీగా దాటుతుంది. ఇమ్రాన్ రష్మినా చించేసింది యాక్టింగ్ వేరే లెవెల్. తమన్ ఏమన్నా కొట్టాడా? ఎక్స్పెక్ట్ కూడా చేయరన్న, అలా ఉంటాయి సీన్లు. తమన్ ఏం తాగి కొట్టాడో తెలియదు కానీ ఒక సీన్ చూసి హైలైట్ చించి వాడేస్తారు మొత్తాన్ని సినిమా. పవన్ ఎలివేషన్ ఏ సినిమాలో లేదు. సుజిత్ అన్న అట్లా పెట్టిండు. హైలైట్ అయిన వేరే క్యారెక్టర్ చాలా ఉన్నాయి కదా, ఏమైనా హైలైట్ అయినా ఇంకా పవన్ కళ్యాణ్ హైలైట్ అన్న, అన్ని హైలైట్, అన్ని అంతా బాగుంది, అంతా బాగుంది. సుజిత్ టేకింగ్ ఎలా ఉంటుందో మీరు చూస్తారు. మామూలుగా సుజిత్ సాహో మూవీ అవి తీసుకుంటే సెకండ్ హాఫ్ కొంచెం లో అవుతుంది అని ఏదో ఉంది, మన కామెంట్స్ ఉన్నవి. ఫస్ట్ నుంచి అలా 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 పెరుగుతాయి. మనకంతా సినిమా ప్రాపర్ సినిమా ఎలా తీయాలి, ప్రాపర్ పవన్ కళ్యాణ్ సినిమా ఎలా తీయాలో సుజిత్ అలా తీశాడు. ఒక ఫ్యాన్ బాయ్ డైరెక్ట్ చేస్తే ఎలా ఉంటుందో అలా ఉంటుంది సినిమా. అన్న సూపర్ అన్న, సీట్లో అవి అది మీరు చూడాలన్న. మేము చెప్పాం ఫ్యాన్స్ కి అసలే మూవీ నుంచి మెసేజ్, మూవీ నుంచి ఫ్యాన్స్ సాటిస్ఫై, అందరూ సాటిస్ఫై అవుతారు. పవన్ కళ్యాణ్ కి పెద్ద బిగ్గెస్ట్ కంబ్యాక్ వస్తుంది. హైప్ కి ఏ మాత్రం తగ్గకుండా అలా ఇచ్చి పడేశారు. మరి టూ మచ్, మరి కలెక్షన్ బాగానే వస్తాయి. ఎవరు